ఈ రోజుల్లో చాలా మంది అజీర్తి, దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా టాబ్లెట్లతో తగ్గించుకుంటున్నారు. అయితే వీటిని తరచూ వాడటం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు. అయితే వంటింట్లో లభించే వాముతో ఇలాంటి చిన్న అనారోగ్యాల్ని దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి. అసిడిటీతో బాధపడుతున్నారా? అయితే గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. అసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు నిపుణులు. బాలింతలకు కూడా ఇది మేలు చేస్తుంది. గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు వాము చాలా ఉపయోగపడుతుంది. గర్భిణీలకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని కూడా ఇది దూరం చేస్తుంది. అలాగే బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది అంటున్నారు నిపుణులు. వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల దగ్గు వంటి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. ఇలాగే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెప్తున్నారు. ఇక నోటి శుభ్రతకు కూడా ఇది ఉపయోగపడుతుంది. వాము నూనెను టూత్ పేస్ట్, మౌత్ వాష్ల్లో వాడతారు. ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి నోటి నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది అంటున్నారు. అలాగే కొద్దిగా వామును నోట్లో వేసుకుని నమిలినా ఫలితం ఉంటుందని చెప్తున్నారు. ఇక నెలసరి సమయంలో కొంతమందికి కడుపు నొప్పి రావడం సహజం. అలాంటి సమయంలో వేయించిన వామును పాలల్లో కలిపి వేడి చేసుకుని తాగితే ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు. వామును కూరలు, పకోడీలు, పరాటాలు, చపాతీలు మొదలైన ఆహార పదార్థాల తయారీలో వాడితే అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చట. వాము వేసి మరిగించిన నీటిని గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన పెట్టాలి. ఆపై ఈ నీటితో పుక్కిలిస్తే పంటి నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు.